ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీకు ఏ బంధం అయితే నీకు దూరం అయిందో అని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధాన్ని మళ్ళీ నీకు తిరిగి దగ్గర చేయబోతున్నాను. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని ప్రశాంతంగా విని ఆలకించమ్మా అని అమ్మవారు అయితే మనకి ఈ విధంగా తెలియజేయబోతున్నారండి. మరి అమ్మవారు మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి సందేశంలో పరమార్థాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వ్యక్తులు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు అంటే ప్రేమ, సంతానం, పెళ్లి, ఆరోగ్యం, ఇలా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడాలి అనుకున్నటువంటి వ్యక్తులకు శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన గురుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. మన గురుగారిని కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చినటువంటి ఫోన్ నెంబర్ వచ్చేసి 7075662225. గురువుగారు ఖచ్చితంగా చెప్పినట్లుగా జరుగుతుందండి. స్త్రీ పురుషులకు వశీకరణలు చేయడంలో గురువుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవాలి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీకు ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని అతి చేరువలోనే మీకు అయితే తెలియపరుస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నిన్ను అలాగే నీ మనసు నుండి నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి బాగా బాధపడుతూ ఉంటున్నావు కదా. మరి ఆ బంధం తిరిగి మరలా నీ దగ్గరకు చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉంటున్నావు కదా. మరి ఈ రోజున ఈ యొక్క సందేశంలో నీకు మంచి మాటలను అయితే చెప్పబోతున్నాను. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారము అంతా కూడా దిగిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ యొక్క మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా, నీ యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యే విధంగా చెయ్యి తల్లి అనేసి చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ఉంటున్నావు కదా. చూడు, నీవు నమ్మినటువంటి వారి నుండి దూరమైనటువంటి వాళ్ళు నీ గురించి నిన్ను ఎప్పుడూ కూడా ఆలోచిస్తున్నారా లేదా అని నన్ను మనసులో ఎప్పుడూ కూడా నీకు అనిపిస్తూ ఉంటుంది. సహజమే. అయితే ఈ విధమైనటువంటి ఆలోచన నీకు మాత్రమే చేస్తే సరిపోదు. ఎటువంటి వ్యక్తులు కూడా నీ ఎదుట ఉండేటువంటి వ్యక్తులు వారు కూడా చేయాలి కదా. ఈ యొక్క సందేశము అనేది దీని ద్వారా నీ మనసు నిండా కూడా ఒక సంతోషాన్ని నింపడానికే, మంచి జీవితాన్ని నీ తల్లి నీకు ఇవ్వబోతుంది అని పదే పదే చెప్పడానికి ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. మనం ఎవరైతే మన మనసుకు దూరం అయ్యారు అని చెప్పి బాధపడుతున్నామో, వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు అని ఇన్ని రోజులు కూడా నీవు బాధపడుతూ ఉంటున్నావు. వాళ్ళు వారి యొక్క తప్పు అనేది తెలుసుకొని మన దగ్గరకు రావడం అంతకు మించినటువంటి సంతోషం ఏది ఉండదు కదా. ఇక మాకు ఎటువంటి బాధ అనేది లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నావు. వారు నన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి నన్ను అంటున్నావు కదా. ఈ విధంగా నీ నుండి దూరం అయిపోయి వెళ్ళారు అని చెప్పి అనుకుంటున్నావు కదా. తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చారు అంటే అంతకన్నా నాకు సంతోషం ఇంకేం లేదు తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు. చూడు, నిన్ను ఎవరైతే అవహేళన చేసి అవమానించి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వారు తెలుసుకొని నీవు గొప్పవాడి, గొప్పదానివి అని చెప్పి ఆ యొక్క మాట నిజంగా నీ ముందుకు వచ్చి ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎందుకు, నీ యొక్క నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, మీరు ఎంత మంచి మనసుతో మంచి వారిగాను ఎలా ఉంటారు, ఇటువంటివి అన్నీ కూడా యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. కాబట్టి నీ యొక్క గొప్ప సంతోషాన్ని భగవంతుడు నీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు. ఈ రోజున నీ తల్లి నీకు ఏం తెలియజేయాలి అనుకుంటుంది అంటే, ఎవరైతే నిన్ను కాదు అనుకుని నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో, మనల్ని నిందించి మనం చేసినటువంటి తప్పులను మనల్ని నిందించి, చేయనటువంటి తప్పులకు కూడా మనల్ని నిందించి మన నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మనకు దగ్గర చేయబోతున్నారంట. వాళ్ళు లేకపోతే మన యొక్క జీవితం అనేది చాలా లోటుగా ఉంటుంది అనేసి అమ్మవారు అయితే మన దగ్గరకు ఎవరైతే మీ యొక్క మాటలను చెప్పుకొని బాధపడి ఏ భక్తులు అయితే ఉన్నారో, ఈ విధంగా అమ్మవారిని ఏ విధంగా అయితే వేడుకున్నవారు ఉన్నారో ఈ సందేశం ద్వారా ఆ తల్లి ఈ విధంగా మీకు అయితే తెలియజేయబోతున్నారు. వాళ్ళు దూరమైనటువంటి క్షణం నుండి నీవు చాలా బాధపడుతూ ఉంటున్నావు. అలాగే వారు తిరిగి రావాలని చెప్పి నన్ను కోరుకుంటున్నావు. నీ మనసు నీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటున్నావు కదా. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ యొక్క బంధం మరలా తిరిగి అది త్వరలోనే నీ చెంతకు చేరుతుంది. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి నుండి నిన్ను చెప్పేసి ఇలా తక్కువ చేసి చూశారో, సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి కూడా పదే పదే
పదే అడుగుతూ బాధపడుతున్నావే, నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఎందుకు ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి. చూడు, ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అన్నది చెప్పడం లేదు, చాలా కష్టం కదా. కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం అనేది చాలా కష్టమే. కాబట్టి నీవు కూడా అదే విధంగా ఉన్నావు. అయితే నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ యొక్క మంచి మనసు అనేది ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ యొక్క పనులు అనేవి ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసే దగ్గర చేసుకున్నావు. అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు. మంచి కోరే వాళ్ళను మన చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, చెడు కోరుకునేటువంటి వారు మాత్రం మన యొక్క ఎదుగుదలను చూసి నీకు ఎప్పుడు కూడా ఆ యొక్క శిక్షను ఎప్పుడూ కూడా అనుభవిస్తూనే ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడూ కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క కదా. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నట్లే చెప్పాలి. ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తూ పనులన్నిటినీ కూడా సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి అయితే నీవు అసలు ఆలోచించవద్దు. నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నావు కదా, ఏముంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి, ఎంత మంచి మనసు నీది, అందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు. అందరినీ కూడా నీకు చేతనైనంత సాయం చేశావు. నీ యొక్క మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారు నీవు మాత్రం ఎందుకు ఆలోచించి రోజు రోజుకు కూడా నిద్రాహారాలు మానివేయడం ఇలా చాలా తప్పు కాదు. కాబట్టి ఎటువంటి సందేహము ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం నీవు సంతోషంగా గడుపుతూ ఉండు. నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు. అయితే చాలా నేర్చుకో. అయితే నీకు ఉన్నటువంటి అంటే నీ మనసుకు నచ్చినటువంటి నీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలి అనేది నీ తల్లి యొక్క ప్రతి క్షణం కూడా కోరుకునేది. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు, ధైర్యంతో కలిగి ఉండు. నీ యొక్క మనసును శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణిస్తూ ఉంటుంది. అలాగే నీవు నడిచేటువంటి దారి అంతా కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు నేను నడుస్తూ ఉన్నానని చెప్పి అసలు నీవు గుర్తుపెట్టుకో సుమా. కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం అసలు మర్చిపోవద్దు. నీవు ఇప్పుడు గుర్తు చేసుకో, ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణము అనేది లేదు. ఒక్కసారి గుర్తు చేసుకో. అలాగే ఎన్నిసార్లు నీకు నేను సహాయం చేశాను, ఎన్నిసార్లు నేను నీ ముందు నడిపించాను అనేది కూడా నీవు బాగా గుర్తుంచుకో. ఇది నా యొక్క బాధ్యత. నీ తల్లిగా నా యొక్క బిడ్డని నేను ఎప్పుడూ కూడా కాపాడుకుంటాను. ఇంకెవరికి సహాయం చేస్తాను చెప్పు? ఎన్ని ఆపదలు ఎదురైనా కానీ, ఎన్ని సమస్యలు నీ చుట్టుముట్టినా కానీ నేను ఉన్నాను అనేటువంటి ధైర్యంతో ఉన్నావు కదా. నీకు ఇంకా ఇటువంటివి ఎంత ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నావు అంటే నీ తల్లి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంది, నా తల్లి చూసుకుంటుందిలే అనేటువంటి నీకులో ఉండేటువంటి ధీమా ఏదైతే ఉందో, అదేవిధంగా నా యొక్క భక్తులు నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలు కూడా నా మీద ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటున్నాను. కాబట్టి కొన్నంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడే ఉంటాను. నీ తల్లి అంటే నా తల్లి అని చెప్పి నీవు నన్ను పిలవగానే, అమ్మా అని చెప్పి నీవు నన్ను పిలవగానే సప్త సముద్రాలు దాటి అయినా సరే నీ ముందు నేను నిలబడతాను, నేను వస్తాను. నేను స్వయంగా నేనే నా యొక్క బిడ్డల దగ్గరకు రాకపోయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అయినా కానీ వచ్చి సహాయం చేస్తాను, ఒక మంచి సలహాలు ఇస్తాను. కాబట్టి ఏదైనా కానీ తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి మీరు అనుకున్నా కానీ మిమ్మల్ని దండించే విధంగా దండించి అయినా సరే మంచి మార్గంలో నిలబెడతాను. ఇటువంటివి అన్నీ కూడా నేను కేవలం ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ బంధం అయితే దూరమైంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధాల గురించి నీవు అధికంగా ఆలోచించవద్దు. సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎప్పుడైనా కానీ దూరమయ్యాయని చెప్పి బాధపడుతున్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలతో భ్రమలతో నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ఎకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావు అని చెప్పి నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మరలా కలుసుకుందాం.